నమస్తే, నేను క్రాంతి. మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి పూరిక బలరాం నాయక్ ప్రకటించున్నారని అభ్యర్థిత్వాన్ని 2009 ఎన్నికల్లో అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు ఎంపీగా. 2014, 2019 ఎన్నికల్లో ఎంపీ పదవికి దూరమైన మరొకసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కాంగ్రెస్ ప్రకటించిన తొలి జాబితాలోనే ఎంపీ అభ్యర్థిగా టికెట్ సాధించారు. ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఆయన దగ్గర ఏం ప్రణాళికలు ఉన్నాయి, గతంలో చేసిన అభివృద్ధి ఏమిటి, ఏ అంశాల ఎజెండా మీద ఎన్నికలకు వెళ్తున్నారు, ఈ విషయాలన్నీ కాంగ్రెస్ అభ్యర్థి కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ గారిని అడిగి తెలుసుకున్నాం. అన్న నమస్తే. అన్న, సో కాంగ్రెస్ తొలి జాబితాలోనే టికెట్ సాధించారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పెండింగ్లో ఉన్న చాలా త్వరగా వచ్చింది మీకు. సో మరొకసారి మీరు కాంగ్రెస్ తరపునే అక్కడ టికెట్ సాధించి పోటీ చేయబోతున్నందుకు మా టీవీ తరపున ముందుగా మీకు అభినందనలు. సో ఈ ఎన్నికలు ఎలా ఎదుర్కోబోతున్నారు మీరు? ఆల్రెడీ నేను ఒక ఎంపీగా చేసిన, సెంట్రల్ మినిస్టర్గా చేసిన, ఎమ్మెల్యేగా పోటీ చేసిన, ఎంపీకి చేసిన. ఆ రోజు 2 టికెట్లు కట్ చేసినా కూడా, మాధవ్ రెడ్డి గారిది కాంతారావుకు టికెట్ కట్ చేసినా కూడా నేను పోరాటం చేసి నేను 16,000తోనే ఓడిపోయినప్పుడు. మరి మాకు ఈ ప్రొఫెషనల్ అది 20-30 ఇయర్స్ నుంచి ఉన్నది. ఆ రోజులో జగన్ నాయక్ గారు ఉన్నారు, ఆ రోజులో రాజ్యా నాయక్ గారు ఉన్నారు. వీళ్ళు అందుబాటులో ఉండి నేను ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచే రాజకీయం చైతన్యంలో సాగడం జరిగింది. కాబట్టి తప్పకుండా మేము అన్ని ఇంకా 30-40 ఇయర్స్ తర్వాత కూడా సెంట్రల్ మంత్రి చేసినాక కూడా స్టేట్లో మన అన్ని పోటీలు చేసినా కూడా, రాజ్యసభ కూడా పోటీ చేసిన, రకరకాలుగా రాజ్యసభ పోటీ చేసిన, ఎంపీ పోటీ చేసిన, ఎమ్మెల్యేకి పోటీ చేసిన ఆ అనుభవం ఉంది. దాంతో పాటు సెంట్రల్ మినిస్టర్ చేసిన అనుభవం ఉంది, ఎంపీ చేసిన అనుభవం ఉంది. ప్రజలతో కలిసిమెలిసి ఉంటున్న గ్రౌండ్ లెవెల్లో అన్ని భారత్ జోడో యాత్రకే నేనే కోఆర్డినేటర్ ఈ స్టేట్కు, రాహుల్ గాంధీ దానికి. ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చినప్పుడు అనుభవాలు ఉంటూనే ఉంటాయి. అనుభవాన్ని బట్టి ఎలా వెళ్ళాలంటే ఆ దారి పట్టుకొని వెళ్తాం. సో అంటే ఇప్పుడు కాంగ్రెస్ కు ప్రత్యేకంగా ఒక ఎజెండా ఉంది, ఎన్నికల ఎజెండా ఒకటి ఉంటుంది. సో అంటే మీరేం చేయాలనుకుంటున్నారు, మీరేం హామీ ఇస్తున్నారు మీ నియోజకవర్గ ప్రజలు? హామీ ఏముంది, నియోజకవర్గంలో ఇంతకు ముందు కూడా మేము చేసినే ఉన్నాయి. భద్రాచలం బ్రిడ్జి కానీ, వెంకటాపురం బ్రిడ్జిలు కానీ, రవాణా సౌకర్యాలు ఏదైనా కానీ, కేంద్ర విద్యాలయాలు, మండలానికి ఓ మోడల్ స్కూల్స్, ఇవన్నీ కూడా నవోదయ పాఠశాలలు, కేంద్ర విద్యాలయం కూడా మహబాద్లో పెట్టడం జరిగింది. నవోదయ పాఠశాలలు తెచ్చినాం, ఏకలవ్య స్కూల్స్, మోడల్ స్కూల్స్ మండలానికి ఒకటి. ఇవన్నీ కూడా మోడల్ స్కూల్ అంటే హై స్కూల్ వరకే కాదు, డిగ్రీ వరకు తెచ్చాం. కస్తూర్బా స్కూల్స్ తెచ్చాం. రోడ్స్ అన్ని, హైవే నేషనల్ రోడ్స్ అన్ని తెచ్చాను. కనెక్టివ్ భద్రాచలం, వెంకటాపురం, వాజేడు, చెర్ల అన్ని కూడా కనెక్టివ్. LW స్కీమ్ల జాబ్, మహిళలు 100 రోజుల పనులు కానీ, 100 బెడెడ్ 150 బెడెడ్ హాస్పిటల్ మణుగూరులో, మహబాద్లో 150 హాస్పిటల్, ములుగులో. ఇవన్నీ కూడా మేము చేసిన. గుండాల టు ఇల్లందు టు గుండాల, ఫారెస్ట్ ఏజెన్సీ ఏరియాల, ఛత్తీస్గఢ్లో ఇవన్నీ కూడా మేము వర్క్లు చేసినాం. మాకు అనుభవం ఉంది 20 ఇయర్స్ నుంచి. 2009లో ఎంపీగా ఉన్నప్పుడు, కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు చేసిన పనులు అంటారు. సో మధ్యన మీకు 10 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. పోటీలో ఉన్నాం కదా, గవర్నమెంట్ మొత్తానికి గ్యాప్ వచ్చింది. నాకు ఒక్కొనికేంది, కాంగ్రెస్ పార్టీకే గ్యాప్ వచ్చింది, నాకు ఒక్కొనికైతే గ్యాప్ రాలే కదా. ఒక్కొనికి గ్యాప్ వస్తే అదొక తీరు, అందరికి వచ్చింది కాబట్టి నాకు కూడా వచ్చింది. అందులో నేను తక్కువ మెజార్టీతో ఓడిపోయిన క్యాండిడేట్ నేనే. ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్యే నేను 3,500తో ఓడిపోయినా. ఎంపీ నేను ఒకసారి 16,000తో ఓడిపోయినా, ఒకసారి 50,000తో ఓడిపోయినా. 3,75,000 వచ్చినాయి లాస్ట్ టైం నాకు ఎంపీగా. మరి సో అంటే ఈసారి ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు పోటీ? ఎందుకంటే అక్కడి నుంచి బీజేపీ ప్రకటించారు, వాళ్ళు బీజేపీ క్యాండిడేట్ ఉన్నారు, టీఆర్ఎస్ క్యాండిడేట్ ఎట్లన్నా ఉంటారు. వాళ్ళు కూడా ఎంపీలు చేసినారు, నేను కూడా ఎంపీగా చేసిన. నేను చేసిన పనులు ఏంటి, వాళ్ళు చేసిన సేమ్ కాన్స్టిట్యుయెన్సీ. నేను అదే అంటున్నా, ఎందుకంటే మహబూబాబాద్ లో ఎంపీగా చేసిన 3 ఇప్పుడు ప్రత్యర్థులుగా ఉన్నారు. సో పోటీ ఎలా ఉండబోతుంది? పోటీ ఎట్లా ఉండబోతుంది? వాళ్ళు చేసిన పని ప్రజలు గుర్తిస్తారు. నేనేం పని చేసినో ప్రజలు గుర్తిస్తారు. నేనేం జాబ్ మహిళలు ఏం తెచ్చినా, కస్తూర్బా స్కూల్స్ ఏం తెచ్చినా, మణుగూరులో హాస్పిటల్ ఏం తెచ్చినా, ట్రెజరీ తెచ్చినా,
ట్రైన్లు ఎక్కడెక్కడ ఆపినా, మణుగూరు టు సికింద్రాబాద్, సికింద్రాబాద్ టు మణుగూరు ఆల్ ప్యాసింజర్ ఆపినా, శాతవాహనం ఆపినా, నెక్కొండకు పోయేందుకు తిరుపతి ట్రైన్ ఆపినా, ప్రజలన్నీ కూడా పనిచేసే వ్యక్తి అని వాళ్ళ గుర్తింపు ఉంటుంది గ్యారెంటీగా. నేను పనిచేసే వ్యక్తి కాబట్టి నేను పబ్లిక్లో ఉన్నా. సింగరేణి కాలనీస్లో నేను బావులు తెచ్చిన, ఓపెన్ కాస్ట్లో నేను బావులు తెచ్చిన కొత్తగూడెంలో, ఇవన్నీ కూడా నేను చేసిన. హాస్పిటల్ తెచ్చిన, మరి కనెక్టివిటీస్ పెంచిన, ఫారెస్ట్ ఏజెన్సీ ఏరియాలో ఎల్డబ్ల్యూ స్కీమ్ కింద అన్ని తెచ్చిన, ఇవన్నీ చేసిన. కాబట్టి నేను డెఫినెట్గా నేను, ఎందుకంటే మీరు 5 సంవత్సరాలు ఎంపీ చేసిరు, సీతారామయ్య గారు 5 సంవత్సరాలు, కవిత కూడా చేసింది. పనులు ఎవరు చేసిండు, ఏ గవర్నమెంట్ చేసింది, ఎలాంటి పవర్ చేసింది. భద్రాచలం బ్రిడ్జి ఇంకా నేనే ఇనాగ్రేషన్ చేయవలసి వస్తుందేమో, నేనే తెచ్చిన బ్రిడ్జి ఇప్పుడు ఇంకా లాస్ట్ ఫైనల్కి వచ్చింది. కాబట్టి అన్ని పనులు మేమే చేసినాం. ఓకే. సో ఇప్పుడు ఈ జిల్లాలో ఉన్న నియోజకవర్గాలు 4 ఉన్నాయి. 7లో 4 మనవి ఉన్నాయి. సో 3 ఖమ్మం జిల్లాలో ఉన్నాయి. సో ఖమ్మం జిల్లా తోటి సంబంధాలు ఎట్లున్నాయి మీకు? మాకెందుకు లేవు, మాది నా పార్లమెంట్ ఇవర్ డిఫరెంట్. నాది ఏజెన్సీ ఏడినా. ఆ రోజు కూడా నేను ఇల్లందులు టు గుండాల టు ఇల్లందు, మణుగూరులో చేసిన, నేను కంటిన్యూగా పబ్లిక్తో ఉన్నా. మేము గ్యాప్ వచ్చినా చేసినా మళ్ళీ నేను పోటీ చేసుకుంటూనే ఉన్నా కదా. పోటీ చేయకుండా నేను ఉండితే అది వేరే విషయం. పోటీ చేయకుండా పోటీ చేస్తూ పబ్లిక్ లోతో కలిసి ఉన్నా. మంచికో చెడుకో పబ్లిక్ తో నేను అటాచ్మెంట్ ఉన్నా. ప్రతి ఎలక్షన్స్ లో కంటిన్యూ ఉన్నా కాబట్టి, పబ్లిక్ తో ఉన్నా కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు. ఎవరు ఎట్లాంటిదో నేను చెప్పగలుగుతా. నేను భారీ మెజార్టీతో గెలుస్తానని చెప్పేసి నాకైతే నమ్మకం, విశ్వాసం ఉంది. కాంగ్రెస్ పార్టీ మాకు 6 ఎమ్మెల్యే గెలిచిండ్రు. గౌరవనీయ పోడం వీరయ్య గారు ఉన్నారు. అలాగనే మాకు గెలిచిన ఎమ్మెల్యే కూడా వెంకట్రావు కూడా కమ్ బ్యాక్ టు యువర్ కాంగ్రెస్ పార్టీ అంటూ వస్తున్నారా? వస్తున్నారని వచ్చేసిరుగా. భద్రాచలం వచ్చేసారు ఎప్పుడో. అవునా? జాయిన్ అయ్యారా? జైన్ అంటే మాకు వచ్చి కలిసిపోయాడు అంతే. ఇంకా జైన్ వెనకంగా వచ్చి కలుస్తున్నారు కానీ వెనకేం లేదు, ముందు వచ్చే కలుస్తున్నాడు ఆయన. అంతేనా? అంతే. సో అంటే ఇప్పుడు భద్రాచలంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేని గారు ఆయన కూడా కొద్ది స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. ఆయన కూడా మాతోనే ఉన్నాడు. సో ఇప్పుడు మీకు 6 మీరు ఎమ్మెల్యేలు ఉన్నారు, 1 బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉంది. సో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సపోర్ట్ కూడా మీకు వస్తుందని అంటున్నారు మీరు? అంటున్నారు, ఆయన మాతోనే తిరుగుతున్నారా? ఓకే. సో అంటే నియోజకవర్గంలో మీరు చెయ్యాలనుకోని ఆగిపోయిన పనులు ఏమున్నాయన్నా? అంటే ఈసారి వాటి మీద ఏమైనా దృష్టి పెడతారు? చేయాలని అంటే ప్యారేగాన్ కొన్ని చెప్పుల ఫ్యాక్టరీ తేయాలి. ఓకే. నా ఫస్ట్ కోరిక. నియోజకవర్గానికి ఒకటి. ఓకే. కర్ణాటకలో మునియప్ప గారని ఎంపీ ఉన్నాడు, ఆయనే తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. ప్రతి నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రీ పెట్టారు ఆయన. అలాగా నేను కూడా ఒక ఇండస్ట్రీ పెట్టాలని ఇప్పుడు క్యాబినెట్ లో మంత్రిగా ఉన్నాడు మునియప్ప గారు. నాతో ఎంపీగా ఉండే, మంత్రిగా ఉండే. నేను వాళ్ళ కాన్స్టిట్యున్సీ పోయినా చూసిన. కొన్ని పెట్టాలి, కొన్ని లేడీస్ ఎక్కువ ఉన్న దగ్గర బ్యాంగిల్స్ తయారు చేసేది కూడా పెట్టియాలి. కొన్ని నా ఐడియాలజీ నాకుంది, అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది కూడా నేను చూడాలి. అంటే ఇప్పుడు మీరు ఎన్ని సాధించాలంటే కేంద్రంలో మీ ప్రభుత్వం రావాలి కదా? ప్రభుత్వం ఉన్నా లేకుండా పోరాటం చేస్తాం, తీసుకొస్తాం. చేసే అనుభవం ఉంది, పోరాటం అయితే చేస్తాం. బయ్యారం ప్రాజెక్టు ఓపెన్ చేయాలి. స్టీల్ ప్లాంట్ నేనే తెచ్చిన. ఐటీఐ కాలేజ్ కూడా మైబాద్ లో పెట్టినప్పుడు అడాప్టెడ్ కూడా రాయించిన. మళ్ళీ దానితో పాటు అక్కడ కూడా చేయాలి. ఐటీసీ కూడా కొంత డెవలప్ చేసేది ఉన్నది. మోడికుంట వాగు చేసేది ఉన్నది. అది 5 లక్షల ఆయకట్టు, దానికి వాజేడు. కాబట్టి ఇవన్నీ కూడా నా దగ్గర నా మైండ్ లో ఉన్నాయి, ఏమేమి చేయాలి అనేది. ట్రైన్లు కూడా కొన్ని ఆపేటివి ఉన్నాయి. ఓపెన్ కాస్ట్ బావులు బొగ్గు కూడా కొన్ని చేసేటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను 100% నేను చేస్తానని నాకు ఐడియాలజీ ఉంది, ఐడియా ఉంది, చేసిన అనుభవం ఉంది. తప్పకుండా ప్రజలకు నేను సంతోషపరిచేలాగా ఎంప్లాయ్మెంట్ కూడా ఐటీసీలో దాదాపుగా ఒక 4,000 ఎంప్లాయ్మెంట్ యువకులకు పెట్టియాలని నాకు ఉంది. సింగరేణి కాలనీస్లో ఎంప్లాయ్మెంట్ చేయాలని ఉన్నది. అదేవిధంగా గిరిజన యూనివర్సిటీలో ఉన్న, ములుగులో ఉన్న గిరిజన యూనివర్సిటీ కూడా ఎంప్లాయ్మెంట్ చేయాలని ఉన్నది. ఇవన్నీ కూడా చేస్తుంది. ఇంతకుముందు లోగడ నేను చేసినవి ఉన్నాయి, చేస్తా కూడా. సో మీకు అనే ప్లానింగ్ చాలా ఉంది. అవును, ఉంది 100%. రాజకీయాలకు వచ్చే కంటే ముందు మీ ప్రొఫైల్ చదువుతున్నప్పుడు మీరు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎంప్లాయ్ చేశాను కొద్ది రోజులు. పోలీస్ అంటే ఆ డిపార్ట్మెంట్ నుంచి మారి రాజకీయాల్లోకి రావాలని ఆలోచన ఎందుకు వచ్చిందన్న మీకు? నేను తర్వాత అసెంబ్లీలో కూడా జాబ్ చేశాను కదా. ఓహో. ఏది మనకు ఆపరేటర్ గా నేను జాబ్ చేశాను. అక్కడ వదిలేసి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ కొద్ది రోజులు జాబ్ చేసినాక ఇది కూడా వదిలేశాను.
వదిలేసి మా చిన్న ఆయన వాళ్ళు వీళ్ళు మా రాజకీయంగా ఉన్నారు కాబట్టి రాజ్య నాయక్ మా బావగారు రాజ్యనాయక్ అంటే మనకు దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రాజ్యనాయక్ గారు. నాకు నల్గొండలో నేను తిరిగినంత ఎవరు తిరగలే, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఎవరు. నేను చెక్కిలం శ్రీనివాసరావుతో, గోవర్ధన్ రెడ్డి గారితో, పురుషోత్తం రెడ్డి గారితో నేను చాలా తిరిగాను. అది కాంగ్రెస్ కదా. ఇప్పుడు మనకు ములుగు పోరిక జగన్నాయక్ మీకు చిన్న. సో ఈ రాజకీయ బ్యాక్గ్రౌండ్ అంత ఉంది కాబట్టి ఉద్యోగం అని రావాల్సి వచ్చింది. ఓకే. సో ఈ ఎన్నికల్లో మీ ప్లస్ పాయింట్స్ ఏమనుకుంటున్నారు మీరు? అంటే ప్రతి నాయకునికి ప్లస్లు మైనస్లు కొన్ని ఉంటాయి, గెలవడానికి ప్లస్లు ఎక్కువ ఉండాలి, మీకున్న ప్లస్ పాయింట్స్ ఏంటి? రాజకీయంగా పాలిటిక్స్లో గౌరవగా నివులైన సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. 77లో ఎస్టీలో కలిపింది ఇందిరాగాంధీ బంజారా సోదరులకు. అలాగనే ఆదివాసులకు పోడు భూముల చట్టం కానీ యాక్ట్ తీసుకొచ్చినాం, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ తెచ్చినాం, ఎస్టీ ఎస్సీ సప్లాన్ తెచ్చినాం. ఇవన్నీ కాంగ్రెస్ పీరియడ్లో అయినాయి. కాబట్టి సోనియా గాంధీ గారి, రాహుల్ గాంధీ గారి పరిపాలనకు మా ట్రైబల్లో బాగా అచీవ్మెంట్ అయింది. ఆదివాసులకు కూడా, బడుగు బలహీన వర్గాలకు కూడా. దానితోని పాటు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు, అలాగనే రేవంత్ రెడ్డి గారు కూడా మంచిగా పరిపాలన తెచ్చారు. ఆ పరిపాలన 6 డిక్లరేషన్ చేశారు. ఆ 6 డిక్లరేషన్లో ఉన్న డిమాండ్స్ అన్ని కూడా చెందేటి. అలాగనే రాహుల్ గాంధీ గారు కూడా మొన్న మేనిఫెస్టోలు ఇచ్చారు. గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు 6 డిక్లరేషన్లు మామూలుగా చేయించలే. 6 డిక్లరేషన్కు దేశంలో ఉన్న పిసిసిలు అందరినీ తీసుకొచ్చి క్యాబినెట్లో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంక్లూడింగ్ అందరు మంత్రులు ప్లస్ మాజీ సీఎంలు తీసుకొచ్చి డిక్లరేషన్ చేసిన ఘనత ఆ ముఖ్యమంత్రి గారిది, గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిది. దానితో పాటు క్యాబినెట్లో ఉన్న పెద్ద మంత్రులు అందరూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు కావచ్చు, శ్రీధర్ బాబు కావచ్చు, బట్టి విక్రమార్క, వీళ్ళందరూ కూడా మంచి రాజ నరసింహ గారు మంచి కోఆర్డినేషన్ చేసి, పొన్నం ప్రభాకర్ గారు వీళ్ళంతా కోఆర్డినేషన్ చేసి రాష్ట్రానికి ముందు చూపు తీసుకెళ్తున్నారు. తప్పకుండా ఈ 6 డిక్లరేషన్ ఇస్తారు. రైతు రుణమాఫీ కూడా చేస్తారు. తప్పకుండా మేము సక్సెస్ అవుతాం, పార్టీని ఇంకా కాపాడుతాం. రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవ్వడానికి మేము సహాయ కృషిలో మేము ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఆ 10 సంవత్సరాలు కష్టాలు ఉన్నప్పుడు కూడా మేము ఎక్కడికి పోలే. మా పార్టీ కమిటెడ్గా మేము కాంగ్రెస్ పార్టీలో ఉండేటోళ్ళం, కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి పోయేటోళ్ళం కాదు. కాబట్టి పార్టీ కమిటెడ్గా ఉన్నాం కాబట్టి తప్పకుండా మేము చేస్తాం. సో మీకు ఇవన్నీ కలిసి వచ్చే అంశాలుగా మీరు చెప్తున్నారు. అయితే ఇప్పుడు నియోజకవర్గాలలో కలిసి వచ్చే అంశాలు కాదు, కలిసి వచ్చినప్పుడే మేము గవర్నమెంట్ వచ్చింది. మాకు కలిసి వచ్చే అంశాలే ఇక్కడి నుంచి ఇక ఈ పోతాయి. బిఎస్ఆర్ బీజేపీ ఏం చేసింది? ట్రైబల్ కు 10-15 లక్షలు ఇస్తానని ఇచ్చిందా? 15 ఇచ్చిన ఏదైనా ఎంప్లాయ్మెంట్ ఎక్కడైనా ఇచ్చిందా? బిఎస్ఎన్ఎల్ ప్రైవేట్ చేసిందా? అన్ని దాదాపుగా ఫ్యాక్టరీస్ అన్ని కూడా ప్రైవేట్ చేసిందా? కొన్ని ఫ్యాక్టరీ గవర్నమెంట్ అందానికి అబ్బానికి అమ్మేసేసారా? వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసారా? ఇంకే ఉన్నది? ఇంకెక్కడ జాబ్ ఎక్కడి? వాళ్ళకు ఎస్టీ ఎస్సీలకు కావాల్సింది ఎంప్లాయ్మెంట్. ఓకే. ఇప్పుడు బీజేపీ చేస్తున్న ప్రచారం ఏంటంటే కేంద్రంలో మళ్ళీ వచ్చేది మోడీ ప్రభుత్వమే, మీరు స్థానికంగా బీజేపీ ఎంపీలను గెలిపించుకోకుంటే మీకు అభివృద్ధి ఎట్లా జరుగుతుంది, కాబట్టి కేంద్రంలో మోడీని చూసి ఓటేయండి, మీ నియోజకవర్గాలలో బీజేపీ అభ్యర్థులను గెలిపించండి అంటుంది. ఏమంటారు మీరు? స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఓకే. స్వతంత్రం తెచ్చిన తర్వాత ఒకరోజు గాంధీ గారు జైల్లో ఉండే, అంబేద్కర్ గారు బయట ఉండే. బ్రిటిష్ ప్రభుత్వంది ఎక్స్పెన్షన్ అవుతుంది. ఆ రోజు ఈయన లేబర్ మినిస్టర్గా తీసుకున్నాడు. ఆ రోజు గాంధీ పిలిచి అడిగారు, ఏందయ్యా నువ్వు ఇప్పుడు మన స్వతంత్రం రావడానికి 6 సంవత్సరాలే ఉన్నది, నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు అని అడిగారు. ఎవరు? గాంధీ గారు జైల్లో పిలిచి అంబేద్కర్కు. సార్ రిజర్వేషన్ మీరు అప్పుడు ఇయ్యరు, ఇక్కడ నుంచే మొదలు పెడతా నేను రిజర్వేషన్ కొరకు పోతున్నా, కానీ నేనేమో వేరే దాని గురించి కాదు, ఇక్కడ నుంచే మొదలు పెడితే నాకు రిజర్వేషన్ వస్తుందేమో, మా వాళ్ళు సస్యశ్యామలుగా ఉంటారని మేము చేస్తున్నాం సార్ అని అన్నాడు. అంటే అప్పుడు ఆ రోజుల్లో మాట నమ్మలేక రిజర్వేషన్ సాధించాడు. అలాగనే రాహుల్ గాంధీ గారికి మేము ప్రైమ్ మినిస్టర్ గ్యారెంటీగా చేస్తాం, చేసి చూయిస్తాం. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా మేము ఓడించగలిగామో, నేను వగ్గర్ లాంగ్వేజ్లు అంటలేను, మేము ఓడించగలిగామో, మాకు ఒకప్పుడు వాళ్ళు ఓడించినా మేము వాళ్ళకు ఓడించగలిగాము. కాబట్టి ఓడించి మేము కమ్ బ్యాక్ టు యువర్
కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నాం. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు. ఈ భారతదేశానికి బడుగు బలహీన వర్గాలు ఎంప్లాయ్మెంట్ ఇష్యూ కానివ్వండి, ఇవాళ పంజాబ్లో రైతులు బాధపడుతున్న ఇష్యూ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇష్యూస్ చాలా ఉన్నాయి. 10 years నుంచి నో ఎంప్లాయ్మెంట్. ఒక మోడీ గారే కనబడుతున్నారు మనకు, కానీ మన దగ్గర ఉన్న ఇబ్బందులు ఎవరికి కనబడడం లేదు. కాబట్టి తప్పకుండా పబ్లిక్ కరెక్ట్ టైంలో చూపిస్తారు. మీరు అనుకున్నారా 10 రోజుల ముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయి కాంగ్రెస్ వస్తుందని మీరు అనుకున్నారా? ఎవరు అనుకోలేదు. కానీ మేము అనుకుంటున్నాం మా గవర్నమెంట్ వస్తుంది, మోడీ అనేది రాదు. మీరు చూడండి, ఇండియన్ కూటమి 100% వస్తుంది. మరి ఇండియా టుడే 200 చిల్లర కన్నా ఎక్కువ దాటాయి అంటున్నాడే, మరి గవర్నమెంట్ ఎట్లా వస్తుంది వాళ్ళకు? మీరే చెప్పండి. ఓకే, కాబట్టి డెఫినెట్గా 100% కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, ఇండియన్ కూటమి అవుతుంది. ఇప్పుడు మమతా బెనర్జీ గారు ఉన్నారు, నాకు పీఎంగా ప్రకటిస్తే నేను మీ దాంట్లో ఉంటానంటుంది. నితీష్ అంటున్నాడు మా పీఎంగా పీఎంగా ఇప్పుడు ప్రకటించారు. ఇండియన్ గవర్నమెంట్ వచ్చినాక, మా గవర్నమెంట్ వచ్చినాక మాకు డెఫినెట్గా 200 సీట్లు వస్తాయి మా కాంగ్రెస్కు. మేము డెఫినెట్గా మేమే ప్రైమ్ మినిస్టర్ అవుతాం. ఇండియన్ కూటమి మాతో ఉంటుంది. మేము గవర్నమెంట్ మాకు వస్తుంది. మోడీ గారి గవర్నమెంట్ రాదు, గౌరవనీయుల మోడీ గారి గవర్నమెంట్ రాదు. ఓకే, అయితే ఇప్పుడు మీరంతా కూడా ఏజెన్సీ ఏరియానే, నియోజకవర్గం పూర్తిగా ఒక నర్సంపేటతో కలిపి కూడా అంతా ఏజెన్సీ ఎక్కువ ఉంది మీకు. ఎమ్మెల్యేలు అందరూ ఏజెన్సీనే, ఒక నియోజకవర్గం తప్ప అన్ని ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాలే. కానీ గిరిజనులు సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు చాలా ఉన్నాయి. మీరు చాలా చోట్ల పోడు గురించి మాట్లాడారు. సో పోడు భూముల సమస్య, పోడు భూముల పట్టా సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోయింది గత ప్రభుత్వం కానీ, లేకపోతే మీరు కూడా ఎందుకు దాని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు అమెండ్మెంట్ తీసుకొచ్చింది మేము 2002లో లోక్సభలో రాజ్యసభలో అమెండ్మెంట్ తీసుకొచ్చి మేము పోడు భూముల పట్టాలు మేము పంచాము, దానికి ఇంప్లిమెంట్ చేశాము. వారికి ఏ విధంగా చేయాలంటే ఆ విధంగా మేము 100% చేశాము కదా బ్రదర్. సో ఇప్పుడు మనకు భద్రాచలం ఏరియాలో కానీ, కొత్తగూడెం ఏరియాలో కానీ కేసులు అయినాయి, వాళ్ళ మీద పోలీసు దాడులు అయినాయి, ఫారెస్టులతో దాడులు అయినాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుల చేతులకు సంఖ్యలు వేసిన పరిస్థితి ఉంది. సో ఇప్పటికీ మీకు 100% పోడు భూమి సమస్య పూర్తయింది. పోడులు భూమి చేసుకుంటున్న గిరిజన రైతులందరికీ పట్టాలు వచ్చినాయని అనుకుంటున్నారా? ఇప్పుడు చూడండి, మ్యాక్సిమము పోడు భూములు కొట్టుకొని బతికే వాళ్లకు మా ఉన్నప్పుడే పట్టాలు వచ్చినాయి. దానికి తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ హరాస్మెంట్ అయింది. ఈ 2 నెలల నుంచి ఎక్కడైనా హరాస్మెంట్ అయింది ఆ పోడు భూములు, అది చూసుకోండి మీరు. అంతేగాని అందరికీ పట్టాలు వచ్చినాయి అనేది ఉండదు. పోడు భూములని కొంతవరకే కొట్టుకుంటారు. దానికి అందరికీ పట్టాలు ఎట్లా ఇస్తారు? కొందరు దొనుకునేందుకు వదిలేస్తారు, కొందరికి పట్టాలు ఇచ్చినాం. ఆ రోజుల్లో నేను రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 10 లక్షల పట్టాలు ఇచ్చినాం. ఎక్కడ? భద్రాచలంలో పోయి ఓపెన్ గా పంచినాం. ఎక్కడెక్కడ పోరు భూములు ఉన్నాయో ఆడ ఎంఆర్ఓ గారు సర్వే చేసి వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారనేది చూసి విఆర్ఓ గారు వాళ్ళు చూసి పట్టాలు డెఫినెట్ గా ఇస్తారు. సో ఇప్పుడు మీ ఆ సమస్య సీరియస్ గా లేదని అనుకుంటున్నారు? 100%. ఇప్పుడున్న మీ ప్రత్యర్థులలో ఒకరు బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ, బీజేపీ నుంచి గతంలో బీఆర్ఎస్ నుంచి చేసిన ఎంపీ. ఈ ఇద్దరిట్లో మీకు గట్టి ప్రత్యర్థి ఎవరని భావిస్తున్నారు మీరు? అసలు వాళ్ళ పార్టీలే మా గట్టి అభ్యర్థి కాదు, వాళ్ళు ఎట్లయితారండి? అంతేనా? బీజేపీ కాదు, బీఆర్ఎస్ కాదా? ఎవరు కాదు. సో వాళ్ళకి ఎలాంటి బీజేపీలో ఎలాంటి అనుభవం వీళ్ళకు ఉంది, బీఆర్ఎస్ లో వీళ్ళు చేసింది ఏంటిది వాళ్ళే తెలుసుకోవాలి. నేను చెప్పనక్కర్లేదు. అసలు ఆ పార్టీలే మాకు పోటీ కాదు, ఏ క్యాండిడేట్ ఎట్లా పోటీ అవుతారు? సో వాళ్ళు మీ దృష్టిలో మీకు పోటీనే లేరు? 1000%. చాలా పెద్ద మస్తు బాగా పేల్చేసి మీరు వాళ్ళ పార్టీలే లేవు, పార్టీ అభ్యర్థులే గారు. పార్టీలు లేనప్పుడు పార్టీ అభ్యర్థులను ఎక్కడికి? అంతే కదన్నా. సో ఇప్పుడు మీకు ఎమ్మెల్యేల నుంచి ఎలాంటి సపోర్ట్ ఉందని? ఎందుకంటే మీ ఎమ్మెల్యేలే 6 ఉన్నారు, సరే వేరే పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఒకరు ఉన్నారు, ఆయన కూడా ఓపెన్గా మీకు సహకరిస్తారని చెప్తున్నారు. సో మీ ఇప్పుడు ఆల్రెడీ మీకు అభ్యర్థిత్వం ప్రకటించిన తర్వాత మొత్తం ఎక్స్ఎమ్మెల్యే ఓడిపోయిన వీరన్న గారు కూడా అట్లా ఉన్నాయి. ఇప్పుడు ఆయనకు ఫారెస్ట్ చైర్మన్ కూడా అయింది నిన్న మొన్న. ఓకే, సో అందరి నుంచి మంచి సపోర్టే ఉందా? సో అంటే మీ అంచనా ఏమనిపిస్తుంది? ఈసారి మీరు పోయినసారి ఎంత 16,000 మెజార్టీతో ఓడిపోయారా? సో ఈసారి మీరు ఎంత మెజార్టీ సాధిస్తారన్న విశ్వాసం ఉంది? ఎక్కువతో ఓడిపోయినా పోయినసారి, అంతకుముందు 16,000. అంతకుముందు 16,000.
సో ఈసారి మీరు ఎంత మెజారిటీతో గెలుస్తారనే విశ్వాసం ఉంది. ఇవన్నీ మీరు చెప్తున్న దాన్ని బట్టి మీరు నేను గెలిచిపోయినా అన్నట్టు ఫీలింగ్లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. సో నిజంగానే మీరు గెలిస్తే ఎంత మెజారిటీ రావచ్చని అంచనా వేసుకున్నారు మీరు? ప్రజలలో చూద్దాం, గెలుస్తానని అయితే అనుకుంటున్నా. ఓకే, ప్రజల ఒక అంచనా ప్రజలతోనే తెలుసుకోవాలి. ఓకే, ప్రజల ఒక ఆశీస్సులు మన మీద ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ప్రజలు తప్పకుండా నాకు గెలిపిస్తారు, ప్రజలకు సేవ చేసే భాగ్యం నాకు కల్పిస్తారు. ఓకే, మా కాంగ్రెస్ కార్యకర్తలు, మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మా నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళందరి ఆశీస్సులతోని, వాళ్ళ ప్రేమాభిమానులు, మా కార్యకర్తలు, మా ఓటర్లతోని తప్పకుండా నేను సక్సెస్ అవుతానని అనుకుంటున్నాను. ఓకే, ఫైనల్ గా ఒక్కటన్నా అడగండి, ఎంతసేపు అడగండి. మహబూబాబాద్ నియోజకవర్గ ఓటర్లకు మీరు ఏమి అప్పీల్ చేస్తారు? ఈ ఎన్నికల్లో మీరు ఏం కోరుతున్నారు వాళ్ళని? కోరుతున్నదేమిటి, నేను పోయినసారి పనులు చేసిన, నీకు మున్సిపాలిటీ చేయించిన, మహబాద్కు నర్సంపేటకు మున్సిపాలిటీ చేయించిన, నేను ఎస్ఆర్ఎస్పి వాటర్ తెచ్చిన, పూసపల్లిలో వాటర్ తెస్తే మీరు డ్రింకింగ్ వాటర్ తాగుతున్నారు. నేను మీకు ట్రైన్లు ఆపిన, గోదావరి కానీ అన్ని ట్రైన్లన్నీ ఆపిన, ఇజ్జత్ పాసులు ఇచ్చిన, వికలాంగులకు సైకిల్ ఇచ్చిన, జాబ్ మహిళలు పెట్టించిన, 100 రోజుల పని చేసిన, గూడూరులో రింగ్ రోడ్ తెచ్చిన, ఇక్కడ హైవే నేషనల్ తెచ్చిన, గూడూరు నుంచి మీకు కేసముద్రంలో మీకు కట్టకాడ అన్ని రోడ్లన్నీ తెచ్చిన, కేసముద్రం నెక్కుండా కేసముద్రం రోడ్లన్నీ అవి చేసిన, దీంతో పాటు మీకు శాతవాహనం రెగ్యులర్గా ఆపే ట్రైన్ ఆపిన. కాబట్టి ఇవన్నీ చూసి నేను పనిచేసిన వ్యక్తిని, మీ మధ్యలో ఉన్నాను, నేను అబద్ధం చెప్పడం లేదు. చేసిన వ్యక్తి విత్-ఇన్ 2 yearsలో ఇవన్నీ కూడా మీకు చేసిన, నేను డెఫినెట్గా మీకు చేస్తా. ఆ విశ్వాసం, ఆ నమ్మకం నా మీద, ప్రజలకు నా మీద నమ్మకం ఉంది, పనిచేసే నమ్మకం ఉంది వాళ్ళకు. సో ఓకేనా, ధన్యవాదాలన్నా. ఓకే అన్న. మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఇప్పటికే తాను చేసిన అభివృద్ధి, ఆ అభివృద్ధిని చూసే తనకు ఓట్లేయాలి, మరొకసారి తనను పార్లమెంటుకు పంపిస్తే ఈ నియోజకవర్గ ప్రజలకు, ఈ నియోజకవర్గంలో పేరుకుపోయిన దీర్ఘకాలిక సమస్యల్ని పరిష్కరించడంతో పాటు తనకు వ్యక్తిగతంగా ఉన్న కొన్ని ఆలోచనలతో ఈ ప్రాంతానికి కొన్ని పరిశ్రమలను తీసుకొచ్చి ఈ ప్రాంత యువతకు, మహిళలకు ఉపాధి కల్పించే దిశలో ప్రణాళికలు రచిస్తున్నట్టు. కాబట్టి మహబూబాబాద్ ఓటర్లు తనను ఈసారి గెలిపించాలని మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ గారు విజ్ఞప్తి చేస్తున్నారు.